ఎటువంటి మసాలాలు లేకుండా గోరుచిక్కుడుకాయ కూర చేసుకుందాం. ముందుగా ఒక పావు కేజీ గోరుచిక్కుడుకాయలను తీసుకొని గిన్నెలో వేసి అర గ్లాసు నీళ్లు పోసి కుక్కర్ లో 2 విజిల్స్ వచ్చినాక దింపి నీరు వంపేసుకోవాలి. ఆరిన తర్వాత ఈనెలు తీసుకోవాలి. ఇలా ఈనెలు శుభ్రంగా వస్తాయి. తర్వాత చిక్కుడుకాయల్లో పావు చెంచా పసుపు, అర చెంచా ఉప్పు, అర చెంచా కారం వేసి మొత్తం కాయలకు పట్టేలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. కారం సాంబార్ కారం అయితే బాగుంటుంది. ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక గిన్నె పొయ్యి మీద పెట్టి అందులో ఒక చెంచా నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేగినాక ఉల్లిపాయలు వేసి కొద్దిగా రంగు వచ్చేదాకా వేయించి అప్పుడు పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసి కలిపి 2 నిమిషాలు మగ్గబెట్టి కూరను దించుకోవాలి. ఈ కూర మెత్తగా బాగుంటుంది. నోటికి ఏ పీచులు తగలవు. చిన్నపిల్లలు బాగా తింటారు. మనం చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉడకబెడితే ఈనెలు అలానే ఉంటాయి. తినబుద్ధి కాదు. ఇలా చేస్తే కూర బాగుంటుంది. అయితే కొంచెం పని ఎక్కువ అయింది. ఉడకబెట్టడం, ఈనెలు తీయడం ఇదంతా చేయాలంటే కష్టం. ఇలా వేడివేడి అన్నంతో గాని చపాతీతో గాని ఈ కూర బాగుంటుంది. ఇందులో ఎటువంటి మసాలాలు లేవు. ఉప్పు కారాలు తక్కువ కనుక పొట్టలో హాయిగా ఉంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.